సింబాలిజాన్ని దాటి ఒక సబ్స్టాన్షియల్ సొల్యూషన్ వైపుగా వెళ్ళగలగాలి. అందుకు ఈ మీటింగ్ దోహదం చేయాలి. ఓకే సార్, మరొక కీలకమైన అంశం ఈ రెడ్ బుక్ అనే అంశం అన్నది పెద్ద ఎత్తున రచ్చరచ్చ కింద సాగే పరిస్థితి. ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఇది బుల్డోజర్ రాజకీయాలా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఏమోని రాజారెడ్డి గారి రాజ్యాంగం అంటారు, లోకేష్ గారు ఏమోని రెడ్ బుక్లో అందరు పేర్లు ఉన్నాయంటారు, పవన్ కళ్యాణ్ అసలు కక్ష సాధింపులే మనకు వద్దు అంటారు. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన విభిన్నంగా వీళ్ళు మాట్లాడే పరిస్థితి నెలకొంది. ఒకసారి బయట చూద్దాం సార్, బయట ప్లే చేయండి అమ్మా. ఎవరు అధైర్యపడద్దండి, ఎర్ర బుక్ ఉంది నా దగ్గర, ఇదిగోండి అందరు పేర్లు రాసుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. వైకాపా నాయకులు చెప్తున్నా, అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మా దేవుడు, చంద్రబాబు నాయుడు గారు రాముడు, కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. కార్యకర్తలు నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. 2019 నుంచి 2024 వరకు ఎవరిపైన ఎక్కువ కేసులుంటే వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ నేను ఇప్పిస్తా. రెడీయా? ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నారా? ఎవరు అధైర్యపడద్దండి. సార్, ఇది లోకేష్ గారు ఛాలెంజ్ అంటున్నారు, నామినేటెడ్ పోర్ట్. రెడ్ బుక్ అనేది వాస్తవంగా భారతదేశంలో ఒకటే బుక్ ఉంటుంది చట్టానికి, అది రాజ్యాంగ బుక్. సార్, మనతో పాటుగా జేడీ లక్ష్మీనారాయణ కూడా జాయిన్ అయ్యారు. నమస్తే జేడీ గారు. నమస్తే. నమస్కారం సార్. సార్, నాగేశ్వర్ గారు ఉన్నారు. నమస్తే ప్రొఫెసర్ గారు. అంటే సార్ చెప్పాలి సార్. సార్ విశేషంగా జేడీ లక్ష్మీనారాయణ గారు పోలీస్ అధికారిగా చాలా ఉన్నత స్థాయిలో పనిచేశారు. అవును, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా గౌరవించేటువంటి వ్యక్తి. సార్, ఏంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనే వివాదం నడుస్తుంది? నేనన్నది ఏంటంటే రెడ్ బుక్ కాదు, ఒకటే ఉంటుంది రాజ్యాంగం బుక్ అని. ఏమంటారు సార్? రెడ్ బుక్ అన్నది యాక్చువల్ గా రెఫరెన్స్ చూస్తే ఒక కార్ల్ జంగ్ అని స్విట్జర్లాండ్ అతను ఒక పుస్తకం, అదిలో కవితలు రాశాడు. దానికి పుస్తకం కవర్ రెడ్ గా ఉన్నదల్లా దాన్ని రెడ్ బుక్ అంటారు. కానీ ఇక్కడ మన ప్రాంతాలలో రెడ్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఆ తర్వాత మీరు అన్నట్టు ఖచ్చితంగా రాజ్యాంగం అమలు ఎప్పుడూ అవ్వాలి. ఎందుకంటే రూల్ ఆఫ్ లా అనేది చాలా ముఖ్యం. ఏ రాష్ట్రానికైనా దేశానికైనా రూల్ ఆఫ్ లా అడ్హెరెన్స్ టు ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ విధంగా పరిపాలన సాగడం అన్నది చాలా ముఖ్యం. ఈ సందర్భంగా ముఖ్యంగా పోలీసు యంత్రాంగం గురించి, ఎందుకంటే ఈ రెడ్ బుక్ లో ఉన్న పేర్ల వాళ్ళ మీద పోలీసు యాక్షన్ గానీ ప్రజలు చర్చ. యాక్చువల్ గా పోలీస్ అన్నది రూల్ ఆఫ్ లా పనిచేయడానికి ముఖ్యంగా మనకు 2 జడ్జిమెంట్స్ చాలా ముఖ్యం ప్రొఫెసర్ గారు. ఒకటి వచ్చేసి వినీత్ నారాయణ జడ్జిమెంట్ ఒకటి, తర్వాత వచ్చేసి ప్రకాష్ సింగ్ జడ్జిమెంట్ అని సుప్రీం కోర్టులో, ఇది 2006 లో వచ్చింది పోలీస్ రిఫార్మ్స్ గురించి. యాక్చువల్ గా పోలీసు సంస్కరణల గురించి 1977లో ధర్మవీర కమిషన్ అని ఒకటి ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సోలి బెరో వీళ్ళందరి కమిషన్లు కూడా వచ్చాయి. కానీ సుప్రీం కోర్టు 2006వ సంవత్సరంలో ప్రకాష్ సింగ్ అని, ఆయన రిటైర్డ్ యూపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆయన చేస్తే సివిల్ రిట్ పిటిషన్, దాంట్లో 2006లో ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. దానిలో ముఖ్యంగా వాళ్ళు చెప్పినవి 5 పాయింట్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ప్రతి రాష్ట్రంలో కూడా సెక్యూరిటీ కమిషన్ అన్నది ఒకటి ఏర్పాటు చేయాలి. అంటే అందులో ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టరు, లీడర్ ఆఫ్ అపోజిషన్, తర్వాత హైకోర్టు చీఫ్ జస్టిస్ ద్వారా నియమించబడిన ఒక జడ్జి, తర్వాత మన స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి వచ్చిన ఒక జడ్జి, తర్వాత ఎమినెంట్ పీపుల్, వీళ్ళందరితో ఒక కమిటీ, ఒక స్టేట్ సెక్యూరిటీ కమిషన్ అన్నది ఏర్పాటు చేయాలి. అది రాజకీయ ఒత్తిళ్ల వల్ల పోలీస్ విభాగం పని చేయకుండా ఉండడానికి స్టేట్ సెక్యూరిటీ కమిషన్ అన్నది పనిచేస్తుంది. రెండవది వచ్చేసి ప్రతి రాష్ట్రంలో కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ని ఏ విధంగా అపాయింట్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు. అంటే సీనియర్ మోస్ట్ ఆఫీసర్లు ఎవరైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కి ఎంపానల్మెంట్ ఉంటారో వాళ్ళ లిస్టుని పంపించి అందులో ఒకరిని డీజీపీగా సెలెక్ట్ చేసి, అంటే యూపీఎస్సీ ద్వారా
సెలెక్ట్ చేసి వారికి మినిమం 2 years టెన్యూర్ ఉండేటట్టు చూడాలన్నది రెండవది. మూడవది వచ్చేసి అదే విధంగా క్షేత్రస్థాయిలో పనిచేసే ఆఫీసర్లు అంటే ఐజీ, డిఐజీ, ఎస్పీ, తర్వాత ఎస్హెచ్ఓ అంటే పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్, వీరందరికీ కూడా 2 సంవత్సరాల టెన్యూర్ ఉండాలని చెప్పారు. తర్వాత ఇన్వెస్టిగేషన్, లా అండ్ ఆర్డర్ అన్నది సెపరేట్ చేయాలి. తర్వాత పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డ్స్ అంటే పోలీసులో ముఖ్యంగా ట్రాన్స్ఫర్స్ అన్నవి చాలా ముఖ్యం. నాకు ఇష్టమైన సబ్ ఇన్స్పెక్టర్ని నేను తెచ్చుకుంటాను, నాకు ఇష్టమైన సర్కిల్ ఇన్స్పెక్టర్ని నేను తెచ్చుకుంటానని రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు. దాన్ని కౌంటర్ చేయడానికి పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలన్నది ఒక రికమెండేషన్. తర్వాత వచ్చేసి పోలీస్ కంప్లైంట్ అథారిటీ అన్నది ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పారు. అంటే జిల్లా లెవెల్లో కూడా అప్ టు డిఎస్పీల వరకు ఏవైతే కంప్లైంట్స్ వస్తాయో పోలీసుల మీద వాటిని ఎంక్వైరీ చేయడానికి ఒక రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి లెవెల్లో ఉన్న ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో ఒక డిస్ట్రిక్ట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ, అదేవిధంగా స్టేట్ లెవెల్లో స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ, వీటిని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా నేషనల్ లెవెల్లో కూడా నేషనల్ సెక్యూరిటీ కమిషనర్ కూడా ఏర్పాటు చేయాలి. కానీ ఇది 2006లో చెప్పినా కూడా చాలా రాష్ట్రాల్లో వీటి అమలు జరగడం లేదు. అందువల్ల మనం చూడాల్సింది ఏంటంటే ఈ జడ్జిమెంట్ యొక్క అమలు తూచా తప్పగా జరగగలిగితే మనం ఏదైతే అనుకుంటున్నామో పోలీస్ వర్కింగ్ లో రాజకీయ పార్టీల యొక్క ఇంటర్ఫియరెన్స్, గవర్నమెంట్ యొక్క ఇంటర్ఫియరెన్స్ కూడా దానిలో తగ్గించవచ్చు అన్నది మనం అనుకోవాలి. కాబట్టి ఈ విధంగా ఈ జడ్జిమెంట్ నిజమైన అమల్లోకి వస్తుందని మనం అందరం ఆశించాలి. దానికోసం కృషి చేయాలని నేను అనుకుంటాను. కానీ మీరు అన్నట్లు అది ఐడియల్ సిచ్యువేషన్, కానీ జరిగేది మనందరికీ తెలుసు. రాజకీయ వ్యవస్థ ఈ పార్టీ ఆ పార్టీ అంత సంబంధం లేదు. ఎవరు అధికారంలో ఉంటే వారు పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకోవడము, ఇతర అధికార వ్యవస్థలు ఉపయోగించుకోవడం జరుగుతుంది. గతంతా 5 ఏళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అమలైందని టీడీపీ ఆరోపించింది. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది అని జగన్ ఆరోపిస్తున్నాడు. మనలాంటి వాళ్ళం అంటాం, అయ్యా రాజారెడ్డి రాజ్యాంగాలు రెడ్ బుక్ రాజ్యాంగాలు కాదు, అంబేద్కర్ నాయకత్వంలో రచించబడిన భారత రాజ్యాంగం అమలు కావాలి అని. సో కానీ ఈ రూల్ ఆఫ్ లా అనే కాన్షియస్నెస్ పక్కకు పోయి మై రూల్ అనే కాన్షియస్నెస్ వచ్చిన తర్వాత హౌ టు సాల్వ్ ఇట్ సార్. ఇప్పుడు ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకో పార్టీ పైన, మళ్ళీ ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఇంకో పార్టీ పైన, రేపు మళ్ళీ వీళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళపైన. సో ఇదొక సైక్లిక్, ఒక విషయస్ సర్కిల్గా మారిపోయింది కదా. అది కరెక్టే సార్, కానీ మీరు అదే ఐడియల్ సిచ్యువేషన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్నది మనం మనం చూడాల్సిన ముఖ్యమైన విషయం. ముఖ్యంగా ఏంటంటే డైరెక్టర్ నియమించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కూడా ఫుల్ అడిషనల్ చేయట్లేదు చాలా స్టేట్స్. అంటే ఈ ప్రకాశం తర్వాత ఇందులో ఉన్న సిస్టమ్ ని ఫాలో అవ్వలేక చాలా మంది వాళ్లకు సంబంధించిన వాళ్లకు ఫేవరబుల్ గా ఉండే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అపాయింట్ చేసి